ఇక్కడ ఎంత పెడతాం 140 పే చేస్తాం, ఇక్కడంతా 160. ఇన్ దిస్ కేస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్ కాన్స్టెంట్ ఫర్ ఎవ్రీ ఇయర్. ప్రతి ఇయర్ కూడా 20 రూపీస్ వచ్చి ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ కి యాడ్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ ఎంత మనకి 20 రూపీస్, దీన్ని వచ్చి దీనికి యాడ్ చేస్తే 120, రైట్. సో సెకండ్ ఇయర్ కి 120 ఉంది, మళ్ళీ ఫస్ట్ ఇయర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఇట్ ఈస్ 120, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ ఇయర్ అంటే ఇంకో 20 రూపీస్ యాడ్ చేస్తామండి. సో ఇట్ బికమ్స్ 100 + 20 + 20 ఇట్ ఈస్ 140. థర్డ్ ఇయర్కి అంత యాడ్ చేస్తాం, ఇంకో 20 రూపీస్. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్లో చేంజెస్ ఏమి లేవు. ఫస్ట్ ఇయర్ 20 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తాం, సెకండ్ ఇయర్ కూడా 20 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తాం, థర్డ్ ఇయర్ కూడా 20 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేస్తాం. సో వెన్ దెర్ ఇస్ no difference in the rate of interest, we will say it is a simple interest. అలా కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏమనుకున్నాం, ఫస్ట్ 100 రూపీస్ రెంట్ వాట్ ఇస్ కాల్డ్ డెప్త్ ఉంది, లోన్ ఉంది, అట్ ద రేట్ 20% per annum. సో ఫస్ట్ ఇయర్ ఎంత కడతామంటే సేమ్ 120 కడతాము. అంటే 100 రూపీస్ ఇస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ 20 రూపీస్ ఇస్ ద ఇంట్రెస్ట్. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు కూడా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సిమిలర్ గానే ఉంటుంది, చేంజెస్ ఏమీ ఉండదు. సెకండ్ ఇయర్ ఏమవుతుందంటే ఇక్కడ ఫస్ట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ ఎంత ఉంది మనకి 120 ఉందండి. ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ 100 అనేది ఇక్కడ కాన్స్టెంట్ గా ఉంది ఇన్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ 100, ఫస్ట్ ఇయర్ 20 రూపీస్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ 20 రూపీస్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ 20 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టాం. ప్రిన్సిపల్ అనేది ఫస్ట్ ఎంత తీసుకుంటామో ఇట్స్ అ కాన్స్టెంట్ 100 రూపీస్. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంటే మనం తీసుకున్న లోన్ 100 రూపీస్, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ లోన్ క్లియర్ చేయాలంటే ప్రిన్సిపల్ ప్లస్ లోన్ అమౌంట్ 20 రూపీస్ ఇది పెడితే క్లియర్ అయిపోతుందండి. అవ్వకపోతే సెకండ్ ఇయర్ ఎంత పే చేయాలంటే దీని మీద 20% పే చేస్తాం, దీని మీద 20% పే చేస్తాం. సో 120లో 20% ఎంత, 10% is 12 and 20% is 24. So 120 plus 24, it becomes 144. It becomes 144. ఈ 144 ఎలా వచ్చిందంటే అమ్మా, సో ఇనిషియల్గా 100 రూపీస్ తీసుకున్నాం, ఇక్కడ వి సే ఇట్ ఈస్ 100 అనేది ప్రిన్సిపల్ అమౌంట్, ఇక్కడ 20 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ అండి. సో ఈ 144 ఎలా కడతామంటే 100 రూపీస్ అనేది విల్ సే ఇట్స్ ఎ ప్రిన్సిపల్, 20 రూపీస్ అనేది ఫస్ట్ ఇయర్కి ఇట్స్ అన్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ 20 రూపీస్, అండ్ ఈ 20 రూపీస్కి ఏదైతే ఉందో ఇంట్రెస్ట్ దీనికి 20% కడతాము. 20% ఆఫ్ 20 ఈజ్ 4. దాన్ ఇఫ్ యూ యాడ్ ఆల్ దిస్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే ఇట్ బికమ్స్ 44 అండ్ ద టోటల్ అమౌంట్ ఈజ్ 100 plus 44 which is equals to 144. ఇది కాన్సెప్ట్. ఇది అర్థమైంది, ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫర్దర్గా మనం అన్ని కూడా ఇదే కాన్సెప్ట్ చూస్తే సాల్వ్ చేస్తాం. వైల్ యూజింగ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫార్ములా మనం కాన్సెప్ట్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మన సింపుల్ ఇంట్రెస్ట్లో 140 కట్టాం, కంపౌండ్ ఇంట్రెస్ట్లో 144 కట్టాం. ఎందుకు అంటే ఇది ఇంట్రెస్ట్కి ఇంట్రెస్ట్ వేస్తాడు. యూజువల్లీ బ్యాంక్స్ అన్ని కూడా ఇదే ఫాలో అవుతాయి. డన్. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి, ఇది ఎలా ఉంటుందంటే మనం 100 రూపీస్ తీసుకున్నాం, అట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ 100 అనేది ప్రిన్సిపల్ అమౌంట్ పెట్టుకుంటే 20 వచ్చి ఇంట్రెస్ట్. దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఎంత అవుతుంది, లెట్ us say 100 రూపీస్ ఇస్ ద ప్రిన్సిపల్. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 20 రూపీస్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 20 రూపీస్, అండ్ ఈ వడ్డీ ఉంది కదా దీనికి ఇంట్రెస్ట్ 20% చెప్పిన ఇట్ ఈస్ 4 రూపీస్. It is 4 rupees. It becomes 20 plus 20, 40 plus 4, 44. Other third year and the same. Principal is 100 and first year ki interest 20, right? Second year ki interest 20, third year ki interest 20. Third year ki interest 20. And ఇక్కడ 20 ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది 20 రూపీస్ ఉంది కదా దీనికి 4 రూపీస్, అండ్ సెకండ్ ఇయర్ ఇక్కడ 20 రూపీస్ ఉంది కదా దీనికి 4 రూపీస్, అండ్ ఈ 20కి 4 రూపీస్, అండ్ ఫర్ 4 దీంట్లో 20% ఎంత, 20% ఆఫ్ 4 అంటే ఎంత, 10% అంటే 0.4, 20% అంటే 0.8. 0.8. If you add this 20, 40, 60, 72, 72.8 is your interest. మీరు 144కి 20% కట్టినా అదే వస్తుంది. 144 20% అంటే వస్తుంది ఎంత వస్తుంది ఇంట్రెస్ట్, 10 అంటే
14.4, 20% అంటే another 14.4, you will get 28.8. 28.8, 144 plus 28.8 and then the 0.8, it becomes 12 and it becomes 7 and 172.8. ఇక్కడ 72.8 is the interest and 100 rupees is the principal. Then you will get 100 plus 72.8, which is equals to 172.8. అంటే కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాడు. కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇలా క్యాలిక్యులేట్ చేస్తాడు. చూడండి ఇక్కడ కూడా మనకు టోటల్ ఎంత వచ్చింది, ప్రీవియస్ సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ అమౌంట్ 144 అండ్ 144కి 20% అంటే ఎంత, యాక్చువల్లీ 144లో 10% ఎంత అంటే ఒక డిజిట్ తర్వాత డెసిమల్ చేస్తాం. 14.4 is the value of 10% of 144. 20% కావాలంటే 10% plus 10% కదా, another 14.4 which is equal to 28.8. ఇది తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తాం. 144 plus 28.8 which is equals to 172.8, which is equals to 172.8. Right? So compound interest ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. Is this clear? Yes, 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 please respond. ఇది బేసిక్ అమ్మా, ఇది క్లియర్ ఉండాలి. ఎస్ డన్ అనుష ఎలా క్లియర్ గుడ్. ఇప్పుడు చూడండి, జనరల్గా మన సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐకి ఫార్ములా ఏమనుకున్నాం, PTR/100 అనుకున్నాం. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది ఓన్లీ ఇంట్రెస్ట్ పార్టే. గాట్ ఇట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా ఇంట్రెస్ట్ అంటే మనకి అమౌంట్ ఎలా వస్తుంది అంటే, టోటల్ అమౌంట్ ఎలా వస్తుంది అంటే ఏంటి, మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్స్ టు ది టోటల్ అమౌంట్. ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఇజ్ ఈక్వల్స్ టు అమౌంట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ A is equals to P into 1 plus R/100 whole to the power of n. This is compound interest, right? And amount కావాలంటే ఏంటి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అమౌంట్ కావాలంటే ఏం చేయాలి, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. నా దీన్ని బట్టి డెరైవ్ చేసాం అనుకోమ్మా, ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఈ పీని ఇటువే పంపించేసాం అనుకో, వాట్ విల్ గెట్ A minus P. What will get A minus P. మనం A అంటే వాల్యూ ఎంత అనుకున్నాం, P into 1 plus R/100 whole to the power of n అనుకున్నాం కదా. సో సబ్స్టిట్యూట్ ఏ ప్లేస్లో దీని వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, 1 plus R/100 whole to the power of n మైనస్ P ఉంది P. గాట్ ఇట్. సో P అనేది కామన్ తీసేస్తాం మనం, ఏమవుతుంది, 1 plus R/100 whole to the power of n minus 1. This is the value of compound interest. This is the value of compound interest. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఏ వాల్యూ అని తీసుకున్నాం, అమౌంట్ ఇస్ ఈక్వల్ టు P into 1 plus R/100 whole to the power of n అనుకున్నాం, whole to the power of n అనుకున్నాం. రైట్. యాక్చువల్లీ మనకి అమౌంట్ అంటే ఏమని తెలుసు, అమౌంట్ టోటల్ వడ్డీ తీసుకున్నా అసలు ప్లస్ ఇంట్రెస్ట్ 20 రూపీస్. అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ కట్టాలి అంటే ఏం చేస్తాం, 120 రూపీస్ కడతాం. ఇందులో ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్, ఈ రెండింటిని కలిపితే అమౌంట్. ఇనిషియల్గా మనం ఏమనుకున్నాం, 100 రూపీస్ అనుకున్నాం కదా, అందులో 20 రూపీస్ ఇంట్రెస్ట్ అనుకున్నాం. గాట్ ఇట్. ఇది అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్. అదే సెకండ్ ఇయర్ తీసుకున్నాం అనుకోమ్మా, 100 రూపీస్ ద ప్రిన్సిపల్, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 20 రూపీస్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 20 రూపీస్. దాట్ మీన్స్ 100 plus 40. ఇందులో ఇది ప్రిన్సిపల్ అవుతుంది, ఇది ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ రెండింటిని కలిపిస్తే ఏమవుతుంది, 140, విచ్ ఇస్ ది టోటల్ అమౌంట్ ఏ అనుకుంటాం. సో దీన్ని బట్టి ఏ రాయొచ్చు, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అలాగే మనం కంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఏమైంది,
కాంపౌండ్ ఇంట్రెస్ట్ A is equals to ఏమనుకున్నాం P into 1 plus R by 100 whole to the power of n, where P అంటే ఏమంటే P stands for principal amount, and n stands for number of duration, number of years, right? Number of years. And R stands for rate of interest. R stands for rate of interest. ఇది A stands for amount. అంటే at the end of the year మనం ఎంత పే చేయాలనే దాన్ని we'll call it as amount అంటాం. ఈ ఇందులో ఉన్న వేరియబుల్స్ ఇవన్నమాట. A అంటే అమౌంట్, P అంటే ప్రిన్సిపల్, N అంటే డ్యూరేషన్, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు దీన్ని బట్టి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, యాక్చువల్లీ మనకి ఫార్ములా ఏంటి, అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనకు కావాల్సిన ఇంట్రెస్ట్ కదా, ఈ పీని ఇటువైపు పంపించేసాం అనుకో A మైనస్ P అయింది. I ఈజ్ ఈక్వల్స్ టు A మైనస్ P. ఏ అంటే ఏమనుకున్నాం, P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n అనుకున్నాం, మైనస్ P వాల్యూ P పెట్టాము. నా ఇక్కడ P అనే దాన్ని కామన్ తీసేసాం అనుకో, ఇంకేమైంది ఇక్కడ మనకి 1 ప్లస్ R బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n ఉంది, మైనస్ P అంటే ఇంటూ P ఇంటూ 1 అనే కదా, ఇంకా 1 మిగిలింది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వి కన్సిడర్ యాజ్ P is CI, compound interest is equals to P into 1 plus R by 100 whole to the power of n minus 1. Got it? Let us go with an example. Let us say, question not this one. Rate of interest R is equals to 5%, right, per annum. Per annum ante 1 year ki. Got it? And time is equals to 3 years. We'll say n anna t anna okate, and CI is equals to 25220 is a multiple. 25,220. 25,220. సో ఈ ఇన్ఫర్మేషన్ బట్టి అడేమని అడగొచ్చాము, ఏమడగచ్చు, లెట్ us say ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అని అడగచ్చు, లేదంటే అమౌంట్ ఎంత అని అడగచ్చు, లేదంటే సిఐ మైనస్ ఎస్ఐ అని అడగచ్చు. క్వశ్చన్ ఏదన్నా అడిగినాను, వాట్ ఎవర్ ద క్వశ్చన్ ఇట్ ఈస్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్, పి వాల్యూ ఎంత అని అడగచ్చు, లేదంటే ఏ వాల్యూ ఎంత అని అడగచ్చు. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్, మనకి ఏం ఇన్ఫర్మేషన్ ఉంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 5% అండ్ టైం వాల్యూ ఇచ్చాడు 3 years, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు అమౌంట్ ఎంత 25,220 అని ఇచ్చాడు. నౌ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ పి అనొచ్చు, లేదా ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఏ అనొచ్చు, లేదంటే సిఐ మైనస్ ఎస్ఐ ఎంత అని అడగచ్చు, ఏమని అడగచ్చు. నా ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకేం తెలుసు, కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ ఈక్వల్ టు పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ n మైనస్ 1 అని తెలుసు కదా మనకి. ఇప్పుడే ఫార్ములా డెరైవ్ కూడా చేసాం. Got it? Now compound interest ఎంత ఇచ్చాడు, 25,220 is equals to P into substitute చేస్తున్నాను, 1 plus R వాల్యూ ఎంత 5/100 whole to the power of n, డ్యూరేషన్ ఎంత 3 years minus 1. 3 years అంటే minus 1. Got it? దీన్ని సింప్లిఫై చేయాలి. దీన్ని త్వరగా సింప్లిఫై చేసి P వాల్యూ చెప్పండి మనం. Simplify చేసి find the value of P. We have only one variable. P ఒకటే వేరియబుల్ ఉంది, మిగతాదంతా సింప్లిఫికేషన్. సో ఎలా చేస్తాం, P ఇంటూ ఈ 5 ఇందులో 1 టైం పోతుంది, ఇందులో 20 టైమ్స్ పోతుంది, అవునా. 20 ఇంటూ 1 20 ప్లస్ 1 అంటే ఎంత వస్తుంది, 21/20 హోల్ క్యూబ్ మైనస్ 1 అంతేనా, ఇజ్ ఈక్వల్స్ టు 25,220. Now split చేసేస్తే ఏమొస్తుంది, if you split this P into 21 cube by 20 cube, LCM కొడితే minus 20 cube అవుతుంది అంతేనా. This is the value of P, 25220. సింప్లిఫికేషన్ కాంప్లికేట్ చేయద్దు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసాం అనుకో, ఇది ఇక్కడ న్యూమరేటర్ లోకి వెళ్తుంది అంతేనా. 25,220 into 20 cube by 21 cube minus 20 cube. This is the value of P. This is the value of P. Now 21 into 21, 441. 441 into 21 now.
21 into 21 is 441. 441 into 21. దీన్ని సింప్లిఫై చేస్తున్నాం. 21 cube we can write it as 9261 and 20 cube and ఎంత 8000. ఇందేనా 20 into 20 into 20 8000. Then you will get 1261 result 1261. దీని వాల్యూ ఎంత అన్నమాట 1261. సింప్లిఫై చేద్దాం. సో P is equals to 25 220 into 20 cube by 1261. సో 1261 ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 20 టైమ్స్ పోతుంది అన్న. అంటే దీనికి 1261 కి డబుల్ 2522. సింపుల్ 1261 డబుల్ 1261 యాడ్ చేస్తే ఎంత 2 6 2 12 1 5 and 2. చూడండి 2522 కి 2 టైమ్స్ పోతుంది అన్న. సో 20 హియర్ ఇప్పుడు ఏమవుతుంది 20 into 20 cube. P వాల్యూ ఎంత వచ్చింది 20 into 20 into 20 into 20. 2 to the 4, 4 to the 8, 8 to the 16. How many zeros? 1, 2, 3, 4 zeros. 2, 3, 4. So the value of P is equals to 1,60,000. The value of P is equals to 1,60,000. అదే అమౌంట్ అడిగాడు అనుకో, అమౌంట్ అంటే ఏంటి మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ ఎంత వచ్చింది 1,60,000 వచ్చింది. ఇంట్రెస్ట్ ఆల్రెడీ మనకు వాడు ఇచ్చాడు ఎంత ప్లస్ 25,220 ఇందునా 25,220 ఎంత అవుతుంది 0 2 2 5 8 1. దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్, ఐ మీన్ అమౌంట్. టోటల్ అమౌంట్ అంటే ఎంత ఇంత. లేదు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్? ఇట్ ఈస్ 1,60,000. చూడండి మళ్ళీ సార్ చెప్తాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింప్లిఫికేషన్ టేక్స్ అ మేజర్ రోల్ ఇన్ దిస్. సింప్లిఫికేషన్ చాలా యాక్యురేట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్లో మనకి ఇచ్చే వాల్యూస్ కూడా సింప్లిఫై అయిపోతాయి, ఐ మీన్ క్యాన్సిల్ అయిపోయేలాగా ఇస్తాడు. అది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఫస్ట్ నుంచి సింప్లిఫై చేసాం అనుకో లాస్ట్లో కొంచెం కష్టం అవుతుంది. యాప్టిట్యూడ్లో వాల్యూస్ ఎప్పుడు కూడా ఈజీగా క్యాన్సిల్ అయిపోయి ఇస్తాడు. మళ్ళీ సార్ చెప్తుంది చూడండి. నవ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కంపౌండ్ ఇంట్రెస్ట్. నవ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ కంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే బేసిక్ ఏమవుతుంది అంటే ఇంట్రెస్ట్ కి ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాడు. దట్ ఈస్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్, రైట్. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే మనకి అమౌంట్ ఫార్ములా అంటే ఏకి ఫార్ములా అంటే P into 1 plus R/100 whole to the power of n, రైట్. మనకి అమౌంట్ కి ఏం చేస్తాం ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని తీసుకోండి. అమౌంట్ ఇస్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. దీనిని బట్టి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి P into 1 plus R/100 whole to the power of n minus 1. ఇది డెరైవ్ చేసాం. మనకి క్వశ్చన్ వచ్చేసరికి ఏమైంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి హీఈస్ గివింగ్ అరౌండ్ 5% per annum. దిస్ ఇస్ ద రేట్ పర్సెంట్. టైం ఎంత ఇచ్చాడు 3 years ఇచ్చాడు. అండ్ సింపుల్ కంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు 25,220 రూపీస్ ఇచ్చాడు. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్. దీనిని బట్టి వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ అని అడగచ్చు, వాట్ ఈస్ ద అమౌంట్ అని అడగచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి క్వశ్చన్ ఏదైనా అడగచ్చు. సో దీన్ని సాల్వ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏం తెలుసు, ఇది తెలుసు P into 1 plus R/100 whole to the power of n minus 1 అని తెలుసు. మనకి వాడిచ్చిన వాల్యూస్ ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాడు అంతే. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేశాడు 25,220. P వాల్యూ మనకు తెలియదు కాబట్టి P అని రాసుకున్నాం. R వాల్యూ 5 ఇచ్చాడు, N వాల్యూ 3 ఇచ్చాడు. సింప్లిఫై చేస్తే వి హ్యావ్ ద వాల్యూ ఆఫ్ P ఎంత వచ్చింది మనకి P is equals to 1,60,000 వచ్చింది. P is equals to 1,60,000 వచ్చింది. Is this clear or any doubt? ఏమది క్లియర్ ఉందా? క్లియర్, గుడ్. సో దీన్ని మనం ఇంత సింప్లిఫికేషన్ లేకుండా ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇంత సింప్లిఫికేషన్ లేకుండా ఎలా చేయాలి అనేది చూద్దాం. మనకి వాడు ఏమి ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. we have a rate of interest R.
ఎంత ఇచ్చాడు 5% per annum అని ఇచ్చాడు. అండ్ టైం డ్యూరేషన్ ఇచ్చాడు, టైం టీ అనుకోండి అన్న అనుకోండి 3 years ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 3 years ఇచ్చాడు. అండ్ సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చాడు. వాట్ ఇస్ ద వాల్యూ 25,220. సో మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా R is equals to 5%. ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 5/100. ఇవన్నీ ఫ్రాక్షన్ వాల్యూ మనం పర్సెంటేజెస్లో చెప్పాం. యాక్చువల్లీ ఫ్రాక్షన్ వాల్యూ యూ విల్ గెట్ 1/20 అంతే కదా. ఇది 20 times పోతుంది. దాట్ మీన్స్ 1/20 ఈజ్ ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 5%. పర్సెంటేజ్లో ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసాం ఫ్రాక్షన్ వాల్యూస్. అదే 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/10. లెట్ us say 8% కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. లేదంటే ఇట్ ఈస్ 16.66% కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత ఇట్స్ 1/6. 14.28 ఫ్రాక్షన్ వాల్యూ ఎంత ఇట్ ఈస్ 1/7. ఇలా మనం ఆల్రెడీ దాంట్లో డిస్కస్ చేసాం. నౌ ద ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 5%. 5% అంటే ఎలా రాస్తామా 5% అంటే ఏం చేయాలి per 100 అంతే కదా by 100. దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ గెట్ అ ఫ్రాక్షన్ వాల్యూ 1/20. ఇది ఆర్ వాల్యూ వచ్చింది. టైం వాల్యూ ఎంత వచ్చింది 3 years అన్నాడు కాబట్టి టైం వాల్యూ ఈజ్ 3. ఇక్కడ అజంప్షన్ ద్వారా సాల్వ్ చేస్తాం. జాగ్రత్తగా అండి. అజంప్షన్ మనం దేన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం పీని ఎజ్యూమ్ చేసుకుంటాం. అజంప్షన్ దేన్ని ఎజ్యూమ్ చేసుకుంటాం ప్రిన్సిపల్ వాల్యూని ఎజ్యూమ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ పీని ఎలా ఎజ్యూమ్ చేసుకుంటాము అంటే ఇక్కడ రేట్ పర్సంటేజెస్ ఆర్లో ఉంది కదా. రేట్ పర్సెంట్ అంత ఫ్రాక్షన్ వాల్యూ 1/20. సో ఈ డినామినేటర్ని తీసుకొని 20 ఈ టైం వాల్యూ ఎంత ఉందో దాన్ని పవర్లో తీసుకుంటాం. డినామినేటర్ని వచ్చి రేట్ పర్సెంట్లో డినామినేటర్ని బేస్ వాల్యూ కింద తీసుకుంటాం అండ్ టైం వాల్యూని పవర్ కింద తీసుకుంటాం. నౌ 20 cube. సో పీ వాల్యూ మనం ఎజ్యూమ్ చేసుకుంటే ఏమొచ్చింది 20 cube విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎంత 8,000. పీ వాల్యూ ఏమనుకున్నాం మనం ఎజ్యూమ్ చేసుకున్నది 8,000 అన్నమాట పీ వాల్యూ. జాగ్రత్తగా రైట్. ఇప్పుడు ఆఫ్టర్ 3 years అన్నాడు కదా 8,000 మనం ఇనిషియల్గా 100 రూపీస్ తీసుకున్నాం కదా అలాగే 8,000 తీసుకున్నాం అనుకో. ఫస్ట్ ఇయర్ ఎంత పే చేస్తాం 8,000 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కదా. 5% ఆఫ్ 8,000 ఎంత 10% అంటే 800. 5% అంటే 400. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎంత కడతా అంటే 8,400 కడతాం. కానీ ఫస్ట్ ఇయర్లో మనకి లోన్ క్లియర్ అవ్వలేదు ఎందుకంటే టైం డ్యూరేషన్ 3 years ఇచ్చాడు కాబట్టి. సెకండ్ ఇయర్ ఎంత కడతాం ద సేమ్ 8,000 ఇస్ ద ప్రిన్సిపల్ అండ్ ఫస్ట్ ఇయర్ 400 సెకండ్ ఇయర్ 400 అవునా. మళ్ళీ దీనికి కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి కదా. ఇంట్రెస్ట్ పే చేసాను 400కి 10% అంటే 40. 5% అంటే 20. 5% అంటే 20. Got it. And third year తీసుకుంటే 8,000 అనేది ప్రిన్సిపల్ అండ్ ఫస్ట్ ఇయర్ 400, సెకండ్ ఇయర్ 400 అండ్ థర్డ్ ఇయర్ ఈస్ 400. థర్డ్ ఇయర్ ఈస్ 400 అండ్ మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ చూసుకున్నాం అనుకో ఎంత వస్తుంది మనకి 5% ఆఫ్ 400 20, దీనికి 20, దీనికి 20 అండ్ ఫర్ దిస్ ఎంత 5% ఆఫ్ 20. యాక్చువల్లీ 10% అంటే 2, 5% అంటే 1. 5% అంటే ఎంత అనమాట 1. సో టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి 400, 800, 1200, 1261 వచ్చిందమ్మ. ఇక్కడ వరకు అర్థమైందా ఏమైనా డౌట్ ఉందా? యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్ మామూలుగా డైరెక్ట్గా సింగిల్ స్టెప్లో వేసేస్తాము. ఇది అర్థం అవడానికని చెప్తున్నాను. ఈజ్ దిస్ క్లియర్ ఆర్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్? Anusha B, that's clear. Yes, Revati. Done.
ఇది మీకు అర్థం అవడం కోసం ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అదే అయితే డైరెక్ట్గా చేసేస్తాం మనం. నో డౌట్. గ్రేట్. ఇప్పుడు మనం ఏం అజ్యూమ్ చేసుకున్నామంటే ప్రిన్సిపల్ అజ్యూమ్ చేసుకున్నాం. ఎంత వచ్చింది? 8,000. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1261 వచ్చింది. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1261 వచ్చింది. ఇంతేనా? నా కానీ వాడు ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 25,220 అని ఇచ్చాడు. మన లెక్క ప్రకారం 1261 వచ్చింది. 1261 యూనిట్స్ అనుకుందాం. 1261 యూనిట్స్ వచ్చింది. వాడి లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడు? 25,220 ఇచ్చాడు. అప్పుడు 1 యూనిట్ ఏమవుతుంది? 25,220 అపాన్ 1261. ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 20 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 2 టైమ్స్ 0 మిగిలింది. అంటే 1 యూనిట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్. 1 యూనిట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్. అవునా? ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అనుకున్నాం? ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్స్ టు 8,000 అనుకున్నాం. అంటే 1 యూనిట్ వచ్చి 20 అంటే 8,000 యూనిట్స్ ఏంటి? ఇంటూ 20. దట్ మీన్ 16 and 4 zeros. ఇది ప్రిన్సిపల్ అమౌంట్. మనం ఎంత డిరైవ్ చేసింది ఇదేనా? అదే వాడు అప్ టు దిస్ క్లియర్. ప్రిన్సిపల్ అమౌంట్ అయితే ఎంత? మన అజంప్షన్ ప్రకారం అమౌంట్ ఎంత అవుతుంది? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ అజంప్షన్ 800. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 1261, which is equals to 9261. This is the amount. అవునా? నా అప్పుడు ఏమవుతుంది? అమౌంట్ కావాలంటే 1 యూనిట్ కాస్ట్ వచ్చి 20 రూపీస్ డిరైవ్ చేసాం. 9216 అంటే ఎంత అవుతుంది? 9261 ఇంటూ 20. 9261 ఇంటూ 20. 1,85,220 వస్తుంది. This is the amount. This is the amount. సో ప్రీవియస్ గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది? ఇదిగో 1,85,220 అండ్ 1,85,220. దిస్ ఈస్ ద అమౌంట్. మనం ప్రిన్సిపల్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1,60,000 is the principal amount and 1,60,000 is the principal amount. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సింప్లిఫికేషన్ ఉండదు. అడ్వాంటేజ్ ఏంటంటే వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ కాన్సెప్ట్ ద్వారా వెళ్ళి సాల్వ్ చేస్తే ఏముండదు అనమాట? సింప్లిఫికేషన్ ఉండదు. ఇది మనకి బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాం. ఇఫ్ ఐ సే 8,000 అనుకున్నాం కదా, ఫస్ట్ ఇయర్ ఎంత పే చేస్తాం? 8,000 ప్లస్ దీని రేట్ ఆఫ్ 5% కాబట్టి 4,000. 8,000 4,000 ప్లస్ 400 at the end of the first year. Second year కావాలి అంటే 8,000 is this plus 400 800 plus ఈ 400 కి కూడా ఇంట్రెస్ట్ పే చేయాలి కాబట్టి it becomes 20. ఉందనా? అదే థర్డ్ ఇయర్ అంటే 8,000 ప్లస్ ఇంకో 400 యాడ్ అవుతుంది కదా, ఇట్ ఈస్ 1,200 ప్లస్ ఇక్కడ ఈ 20కి ఈ 20కి యాడ్ చేయాలి. దాని విల్ గెట్ 20. The first 20 is 20. ఈ 800కి ఎంత అవుతుంది? ప్లస్ 40. అండ్ ఈ 20కి ఏమవుతుంది అంటే 20కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? రేట్ 5% అంటే 1. దాన్ని విల్ గెట్ 1261 ప్లస్ 800. సింపుల్గా చేయాలంటే ఇచ్చేస్తాము. అమౌంట్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీకు మామూలుగా ప్రిన్సిపల్ అర్థమైందా? దీనిని బట్టి రాసుకునేటప్పుడు ఇది చాలా జాగ్రత్తగా రాసుకోవాలి. దీని గురించి కన్ఫ్యూజ్ కాకూడదు. రైట్, డన్. ఇప్పుడు ఇక్కడ మన టోటల్ ఇంట్రెస్ట్, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ దిస్ బికమ్స్ ఇంట్రెస్ట్. ఇది ఇంట్రెస్ట్ అమౌంట్. ఈ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1261 వచ్చింది. అంటే మన అజంప్షన్ ప్రకారం 1261 వచ్చింది. కానీ వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? మన అజంప్షన్ ప్రకారం ఎంత వచ్చింది? 1261 వచ్చింది. కానీ క్వశ్చన్లో వాడు ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడంటే 25,220 అని ఇచ్చాడు. ఈ రెండు ఈక్వల్ అవ్వాలి కదా, ఈ రెండు ఈక్వల్ అవ్వాలి. మన అజంప్షన్ వాడు చెప్పింది ఈక్వల్ అవ్వాలి. నా మనకు ఏమొచ్చింది? 1261 యూనిట్స్ అనుకున్నాం. వాడు ఇచ్చింది అంతా 25,220. అప్పుడు 1 యూనిట్ కాస్ట్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేస్తాం.
25 220 divided by ఈ వాల్యూని ఇటే తీసుకొస్తే డినామినేటర్లోకి వస్తుంది 1261 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 20 రూపీస్. 1 యూనిట్ కాస్ట్ ఎంత వచ్చింది? 20 రూపీస్. ఇప్పుడు మన అజంప్షన్ ప్రకారం ప్రిన్సిపల్ ఎంత అజంప్షన్ వచ్చింది? ఇది వచ్చింది. దీన్ని ప్రిన్సిపల్ అనుకున్నాం కదా, 20 క్యూబ్ వాల్యూ ఎంత? 8000. సో 8000 అనేది మనం ప్రిన్సిపల్ అనుకున్నాం. మన లెక్క ప్రకారం ప్రిన్సిపల్ 8000. సో ఇక్కడ మనకి 1 యూనిట్ కి వాల్యూ ఎంత వచ్చింది? 20 వచ్చింది. 8000 యూనిట్స్ కి ఎంత వస్తుంది అంటే 8000 into 20 which is equals to 16,000. 1,60,000. This is the principal amount. ఇది ప్రిన్సిపల్. అదే అమౌంట్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ రెండింటిని కలిపితే కదా అమౌంట్. ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 1,60,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? కంపౌండ్ ఇంట్రెస్ట్ వాడు ఇచ్చాడు 25,220 అని. ఈ రెండింటిని కలుపుకున్నాం అనుకో, వాట్ విల్ గెట్? 1,85,220 విల్ గెట్ అమౌంట్. అంటే 3 years తర్వాత ఆయన కంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకుని పే చేయాలంటే ఇంత అమౌంట్ పే చేయాలమ్మ. ఆయన ఎంత అమౌంట్ తీసుకున్నారు అంటే 1,60,000 అప్పుగా తీసుకున్నాడు. 3 years తర్వాత కంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా పే చేయాలి అంటే ఎంత పే చేయాలి? ఆయన 1,85,220 రూపీస్ ఆయన మొత్తం పే చేస్తే తీసుకున్న లోన్ క్లియర్ అవుతుంది. సో జనరల్గా ప్రిన్సిపల్ అంటే ఏంటంటే మనం అప్పు తీసుకున్న అమౌంట్ని ప్రిన్సిపల్ అంటాము. మనం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ అప్పు తీసుకున్నాం అనుకో, దీనిని ప్రిన్సిపల్ అంటారు. రైట్. 1 yearకి 20% ఇంట్రెస్ట్ అనుకో, ఇంట్రెస్ట్ ఏమవుతుంది? 20 రూపీస్ అవుతుంది. ఇది ఇంట్రెస్ట్ వాల్యూ. 1 year తర్వాత లోన్ క్లియర్ చేయాలంటే ఏం చేయాలి? మనం తీసుకున్న 100 రూపాయలతో పాటుగా ఆ ఇంట్రెస్ట్ కూడా కలిపి ఇవ్వాలి. అంటే 120 రూపీస్ పే చేస్తే మన లోన్ క్లియర్ అవుతుంది. ఈ 120నే మనం ఏం చేస్తామంటే ఏ అని పిలుస్తాం, అమౌంట్ అని పిలుస్తాం. ఈ 120నే ఏ అని పిలుస్తాం. నౌ ఇట్ ఈస్ క్లియర్. మళ్ళీ ఈ ప్రాబ్లమ్ సార్ చెప్పనా? అదర్వైజ్ విల్ గో విత్ అనదర్ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇది వస్తే మొత్తం ఎంటైర్ ఏ క్వశ్చన్ అన్నా మనం సాల్వ్ చేస్తాం కాంపౌండ్ ఇంట్రెస్ట్లో. మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తాను. ప్లీజ్ రెస్పాండ్. సరే, గుడ్. మళ్ళీ ఫస్ట్ నేను చెప్తాను చూడండి. వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు? ఆర్ వాల్యూ ఇచ్చాడు, క్లియర్. అనంతలక్ష్మి, గుడ్. ఆర్ వాల్యూ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 5% ఇచ్చాడు. అండ్ టైం వాల్యూ ఇచ్చాడు 3 years అన్నాడు. కంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 25,220 అన్నాడు. దీనిని బట్టి వాడు క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే ఏదన్నా అడగచ్చు. పి వాల్యూ ఎంత, లేదంటే ఏ వాల్యూ ఎంత, లేదంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని కూడా అడగచ్చు, లేదంటే కంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత, ఈ 4 ఏదైనా అడగచ్చు. వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ 4 క్వశ్చన్లు ఏదైనా అడగచ్చు. ఇప్పుడు మనకి ఆర్ వాల్యూ ఇచ్చాడు 5%. నౌ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ అ ఫ్రాక్షన్. ఫ్రాక్షన్ అంటే ఏంటి? పర్సంటేజెస్ ని 5% per 100 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1/20. ఇది ఫ్రాక్షన్ వాల్యూ ఆఫ్ 5%. అవునా? టైం ఇచ్చాడు, టైం ఎంత ఇచ్చాడు? 3 years అని ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అజంప్షన్ తీసుకుంటాం. అజంప్షన్ ఏంటి? ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అని అనుకుంటాం. ఎంత అనుకుంటామంటే ఈ ఫ్రాక్షన్ వాల్యూలో డినామినేటర్ ఎంత ఉన్నదో అది బేస్ వాల్యూ తీసుకుని టైం డ్యూరేషన్ ఎంత ఉందో దాన్ని పవర్ వాల్యూ తీసుకుంటాం. టైం డ్యూరేషన్ ఎంత ఉందో దాన్ని పవర్ వాల్యూ తీసుకుంటాం. గాట్ ఇట్? నౌ 20 క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8. 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros. ఇది ప్రిన్సిపల్ వాల్యూ మన అజంప్షన్ అనుకున్నాం అంతే. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అనుకున్నాం? 800 అనుకున్నాం, 8,000 అనుకున్నాం కదా. దీనిని బట్టి ఫస్ట్ మనం సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎన్ని ఇయర్స్కి? ఫస్ట్ ఇయర్కి, సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్. ఇంతేనా?
ఫస్ట్ ఇయర్కి ఎంత 8,000 వచ్చి ప్రిన్సిపల్ 5% కదా, 5% అంటే 8,000 500% అంటే 400 interest. The total becomes 8,400. 8,400. Second year enta 8,000 asalu. First year interest 400. Sorry, 400. Second year interest inko 400. That will get 8,800. Third year enta avutadi 8,000. 3 సంవత్సరాలకు 3 4 1200 కదా. So 8,000 plus 1,200 which is equals to 9,200. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లో, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అంటే 3 సంవత్సరాలకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? ఎంత వచ్చిందంటే 1,200 వచ్చిందండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత పే చేస్తాం అంటే 8,400 పే చేస్తాం. ఫస్ట్ ఇయర్ ఎప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ గా ఉంటుంది. నిన్న మనం డిస్కస్ చేస్తాం. సెకండ్ ఇయర్ ఎంత వస్తుంది? 8,800. సెకండ్ ఇయర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 8,800 ప్లస్ ఈ 400 కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత మనకి 20 రూపీస్. థర్డ్ ఇయర్ ఎంత వస్తుంది? 8,800 ప్లస్ 400 9,200. అంటే లెట్ us say 1,200 ప్లస్ ఇక్కడ 20 రూపీస్, ఇక్కడ 20 రూపీస్ ప్లస్ 20 రూపీస్, అండ్ దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20% కి 5 అంటే వాట్ విల్ గెట్ 1. దెన్ ఇఫ్ యూ యాడ్ ఆల్ దిస్ 1 2 3 61 రూపీస్ అవుతుంది. 61 రూపీస్ అవుతుంది. ఇంతేనా? సో మనం 1261 ఎంత పే చేసాం? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద పే చేసాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కింద పే చేసాం. ఇప్పుడు మనకి సింపుల్ ఇంట్రెస్ట్ మన అజంప్షన్ ప్రకారం 1,200 వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన అజంప్షన్ ప్రకారం 1261 వచ్చింది. 1261 వచ్చింది. ఇక్కడ వరకు వస్తే ప్రాబ్లం అయిపోయినట్టే. ఏ ప్రాబ్లం ఏది ఇచ్చినా తీసేసుకోవచ్చు. ఇక్కడ మన అజంప్షన్ ప్రకారం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1261 యూనిట్స్ వచ్చింది. వాడెవడో ఎంత ఇచ్చాడు? 25,220 అని ఇచ్చాడు. అవునా? అప్పుడు 1 యూనిట్ కాస్ట్ ఏమవుతుంది? 25,220 అపాన్ 1261 which is equals to 20 rupees. 1 యూనిట్ కాస్ట్ ఎంత వచ్చింది మనకి? 20 రూపీస్ వచ్చింది. ఇప్పుడు మన అజంప్షన్ ప్రకారం ప్రిన్సిపల్ ఎంత అనుకున్నాం? 8,000 యూనిట్స్ అనుకున్నాం. అవునా? అజంప్షన్ ప్రకారం ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 8,000 యూనిట్స్. రైట్. 1 యూనిట్ కాస్ట్ ఎంత? 20 కాబట్టి 8,000 into 20 వాడి లెక్క ప్రకారం 1,60,000. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? ఎన్ని యూనిట్స్ వచ్చింది? ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే 1,200 యూనిట్స్ వచ్చింది. మనకి ఏమొచ్చింది? 1,200 యూనిట్స్ వచ్చింది. సో వాళ్ళ లెక్క ప్రకారం ఏమవ్వాలి? 1,200 into 1 యూనిట్ కాస్ట్ ఎంత? 20 రూపీస్. అంతే కదా? అప్పుడు 24,000. ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగాడు అనుకో, వాళ్ళ లెక్క ప్రకారం ఎంత? 1261 యూనిట్స్ మన లెక్క ప్రకారం వచ్చింది. వాడి లెక్క ప్రకారం ఏంటంటే 1261 into 20. 1261 into 20 ఎంత వస్తుంది మనకి? 1261 into 20 is 25,220. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్. అదే అమౌంట్ కావాలనుకో, అమౌంట్ ఏమవ్వాలి? ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 8,000 ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఏమవుతుంది? 1261. దట్ ఈస్ ఈక్వల్స్ టు 9261 యూనిట్స్. వాళ్ళ లెక్క ప్రకారం అవ్వాలి 9261 into 20 which is equals to 2 1 2 2 6 12 1 2 4 5 9 2 18 0. వాళ్ళ లెక్క ప్రకారం
ఇంత వస్తుంది. వాడు క్వశ్చన్ ఏమడగచ్చు, సిఐ మైనస్ ఎస్ఐ ఎంత అని అడిగాడు. సిఐ ఎన్ని యూనిట్స్ వచ్చింది మనకి 1261 యూనిట్స్, మైనస్ ఎస్ఐ ఎంత వచ్చింది 1200 యూనిట్స్. మన లెక్క ప్రకారం ఎంత 61 యూనిట్స్. అంటే వాళ్ళ లెక్క ప్రకారం 61 into 20, 2 6 12 0. This is the value of difference of compound interest and simple interest. సో మనకి వన్స్ ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఏ క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. ఏ క్వశ్చన్ ఇచ్చినా వీ కెన్ ఏబుల్ టు సాల్వ్. ఈజ్ దిస్ క్లియర్? కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ అర్థం చేసుకోవాలంతే. Yes, is this clear? Clear. Done. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. Understand. Thank you. Let us go with another example. Here, R is equals to 16.66% per annum, and time duration is equals to 2 years. Let us say compound interest is given as 3430. Compound interest is given as 3430. Now, what I required is principal enta, simple interest may be how much, and amount is how much, and compound interest minus simple interest enta. I required these four. ఎలా సాల్వ్ చేస్తాం మనం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 16.66% కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 1/6, రైట్? అండ్ టైం డ్యూరేషన్ ఎంత ఇచ్చాడు 2 years ఇచ్చాడు. ఎగ్జంప్షన్ పి వాల్యూ అనుకుంటాం, డినామినేటర్ లో అది బేస్ తీసుకుంటాం, అండ్ టైం డ్యూరేషన్ పవర్ తీసుకుంటాం, అంతే కదా? దాన్ ఇట్ ఈస్ 36 యూనిట్స్. అంటే ప్రిన్సిపల్ ఎంత మనం అనుకున్నారు, దాని మన లెక్క ప్రకారం 36 యూనిట్స్ వచ్చింది, రైట్? అంటే 36 రూపీస్ అప్పు తీసుకున్నాడు అనుకోండి, 36 రూపీస్ అప్పు తీసుకున్నాడు. దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ వాడు ఎంత అప్పు తీసుకున్నాడు 36 రూపీస్ తీసుకున్నాడు. ఫస్ట్ ఇయర్ ఎంత కడతాడు, సెకండ్ ఇయర్ ఎంత కడతాడు? అట్ ద రేట్ 16.66%, అట్ ద రేట్ 16.66%. సో 36 అనేది అసలు ప్లస్ 16.66% ఆఫ్ 36 అంటే 36 into 1/6 6 ప్లస్ 6 అంటే సంవత్సరానికి 6 రూపాయలు వడ్డీ అండి. సంవత్సరానికి 6 రూపాయలు వడ్డీ. 36 ఇక్కడ మనం ఎలా రాసుకోవాలంటే ఈజీగా ఉండడం, ఈజీ అర్థమయ్యేలా రాస్తుంటాం. డన్. 36 రూపీస్ అసలు అండ్ 6 రూపీస్ వడ్డీ. నా ఇక్కడ 36 అసలు, సారీ 36 యా, ఫస్ట్ ఇయర్ అది 6 రూపీస్, సెకండ్ ఇయర్ది 6 రూపీస్, ఇందునా? సో ఇక్కడ టోటల్ ఎంత అనమాట 12. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. అంటే ఇది వడ్డీ కింద కడుతున్నాము. ఫస్ట్ ఇయర్ 6 రూపాయలు కట్టాం, సెకండ్ ఇయర్ 6 రూపాయలు కట్టాం, 12 రూపాయలు. మొత్తం అమౌంట్ ఎంత అవుతుంది అంటే 36 రూపీస్ అప్పు తీసుకున్నాం ప్లస్ 12 రూపాయలు వడ్డీ కట్టాం. దాన్ని యూ విల్ గెట్ 48 రూపీస్ ఈజ్ ద అమౌంట్ ఎట్ ద రేట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ ద్వారా క్లియర్ చేయాలి అంటే
48 రూపీస్ కడితే 2 సంవత్సరాల తర్వాత లోన్ క్లియర్ అయిపోతుంది. అదే కంపౌండ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకో, ఎంత తీసుకుంటాం? సేమ్ 36 రూపీస్ తీసుకున్నాం. ఫస్ట్ ఇయర్ ఎంత కడతాం? 36 రూపీస్, 6 రూపీస్ ఇంట్రెస్టే కడతాం, అవునా? సెకండ్ ఇయర్ ఎంత కడతాం? 36 రూపీస్ అసలు, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 6 రూపీస్, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ 6 రూపీస్, అండ్ ఈ 6 రూపీస్ కి కూడా వడ్డీ కట్టాలి కదా. ఎంత పర్సెంట్? 16.66%. అంటే 6 into 1/6 which is equals to 1. అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అయింది? 13 రూపాయలు అయిందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 13 రూపాయలు అయింది. అదే అమౌంట్ ఎంత కట్టాలి బై యూజింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 36 రూపీస్ అసలు, వడ్డీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ద్వారా తీసుకుంటే 13 రూపాయలు విచ్ ఇస్ ఈక్వల్స్ టు 49 రూపీస్ అట్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, అట్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అంటే, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకి? 12 వచ్చింది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 13 వచ్చింది. సో 13 minus 12 which is equals to 1 unit. మన లెక్క ప్రకారం 1 unit, రైట్. ఇప్పుడు వాడు ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేద్దాం. వాడి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు మనకి? 3430 రూపీస్ ఇచ్చాడు. వాడు ఎంత ఇచ్చాడు? 3430 రూపీస్ ఇచ్చాడు. మనకి ఎంత వచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ 13 యూనిట్స్ వచ్చింది. సో 13 యూనిట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 3430. 1 యూనిట్ ఏమవుతుంది? 3430 అపాన్ 13. 3430 అపాన్ 13. So this becomes, this is the value of A. Total value ఇచ్చాను, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, దిస్ ఇస్ ద టోటల్ వాల్యూ. సో మనకి ఇక్కడ బై యూజింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 49 రూపీస్ వచ్చింది. బై యూజింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ టోటల్ వాల్యూ ఎంత వచ్చింది? అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, వాల్యూ, అమౌంట్ వాల్యూ అంత ఇచ్చడం. క్వశ్చన్ డన్. ఇప్పుడు చూడండి, టోటల్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 49 యూనిట్స్ వచ్చింది. ఆయన ఇవ్వడం ఏంటంటే దిస్ ఇస్ ద టోటల్ అమౌంట్ బై యూజింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఎంత? 3430. సో 1 యూనిట్ ఏమవుతుంది? 3430 బై 49, అంతే కదా. 49 అంటే 343 అంటే 7 1s are 7 మిలియన్స్ అవుతుంది, 7 4s, 63 9 సార్లు పోతుంది, మళ్ళీ ఇది ఇందులో 7 సార్లు పోతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 70 రూపీస్. ఒక యూనిట్ కాస్ట్ ఎంత వచ్చింది? 70 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని బట్టి వాడు ఏ క్వశ్చన్ అడిగినా సాల్వ్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ అడిగినా సాల్వ్ చేసేది. మన అజంప్షన్ ప్రకారం 1 యూనిట్ ఈజ్ ఈక్వల్స్ టు 70 రూపీస్. ఇప్పుడు ప్రిన్సిపల్ అడిగాడు అనుకో, ప్రిన్సిపల్ మన అజంప్షన్ ప్రకారం ఎంత వచ్చింది? 36 యూనిట్స్ వచ్చింది. వాళ్ళ లెక్క ప్రకారం ఎంత అవ్వాలి? 36 into 70. దిస్ ఇస్ ద ప్రిన్సిపల్, అంతే కదా. 36 into 70. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ 36 into 70? ఇప్పుడు 6 42, 4 3 21 25, అంతేనా? దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ప్రిన్సిపల్. అదే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు అనుకో, సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది? ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, 12 యూనిట్స్ వచ్చింది. మన లెక్క ప్రకారం 12 యూనిట్స్ వచ్చింది. సో వాళ్ళ లెక్క ప్రకారం ఎంత ఉంటుంది? 12 into 70, 72 14 అంటే 840. దిస్ ఈజ్ సింపుల్ ఇంట్రెస్ట్. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నాడు అనుకో, మన లెక్క ప్రకారం 13 యూనిట్స్ వచ్చింది. వాళ్ళ లెక్క ప్రకారం ఎంత రావాలి? 13 into 70. 70 7 3 21, అంతే కదా, 91. సో 910. దిస్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. సిఐ మైనస్ ఎస్ఐ మన లెక్క ప్రకారం 1 యూనిట్ వచ్చింది. వాళ్ళ లెక్క ప్రకారం ఎంత రావాలి మనకి? 910 minus 840. 910 minus 840 అంటే ఇది 60 70, అంతే కదా. మనకి 1 యూనిట్ వాల్యూ 70 సరిపోయింది. దీనిని బట్టి అమౌంట్ కావాలి, అమౌంట్ అట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్.
మనకి అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాను చూడండి. అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ 48 యూనిట్స్ వచ్చింది అవునా. మన లెక్క ప్రకారం 48 యూనిట్స్ వచ్చింది. వాళ్ళ లెక్క ప్రకారం ఎంత రావాలి 48 into 70. అదే అమౌంట్ ఎట్ ద రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది 49 యూనిట్స్ వచ్చింది మనకి. వాళ్ళ లెక్క ప్రకారం 49 into 70. సింప్లిఫై చేసాం అనుకో వీళ్ళు get the value 49 into 70. You will get 3430. 3430. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో వాట్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్? మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ ఇచ్చాడు. Rate of interest is 16.66% per annum and the time period is 2 years and the amount at the rate of compound interest ఎంత ఇచ్చాడు 3430. ఏ వాల్యూ ఇచ్చేసాడు at the rate of 3430. దీనిని బట్టి మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ డెసిమల్ ఇంటూ అ ఫ్రాక్షన్. 16.66% కి ఫ్రాక్షన్ ఆల్రెడీ మనం చదువు 1/6. టైం వాల్యూ టైం ఎంత ఇచ్చాడు 2 years అని ఇచ్చాడు. 2 years అని ఇచ్చాడు. నా మనం ఏం ఎజ్యూమ్ చేసుకుంటాం అంటే ప్రిన్సిపల్ వాల్యూని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఇది మర్చిపోకూడదు. ప్రిన్సిపల్ వాల్యూని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఎలా ఎజ్యూమ్ చేసుకుంటాం? ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని బేస్ తీసుకుని టైం పీరియడ్ని పవర్లో తీసుకుంటాం. డినామినేటర్లో ఎంత ఉంది మనకి 6 ఉంది కాబట్టి 6 square 36 units. This is will consider as P. This is will consider as P. అసలు ఎందుకు ఇలా తీసుకుంటున్నాము అంటే సింప్లిఫికేషన్ అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ యూజ్ అ ఫార్ములా లైక్ A is equals to P into 1 plus R by 100 whole to the power of n. ఫార్ములా వేస్తే మీకు సింప్లిఫికేషన్ చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది. ఫార్ములా వేస్తే ఏమొస్తుంది మనకి చూడండి. మనకి ఏమి ఇచ్చాడు? ఏ వాల్యూ ఇచ్చాడు కదా. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు 3430 ఇచ్చాడు. ఇది ఈక్వల్స్ టు P into 1 plus R వాల్యూ ఎంత ఇచ్చాడు 16.66 by 100 whole to the power of n. n అంటే 2. దీన్ని సింప్లిఫై చేయాలి అంటే ఇదంతా మనకి డెసిమల్స్ లో కలిపాము. ఇట్స్ బికమ్ వెరీ కాంప్లికేటెడ్. ఇక్కడ n వాల్యూ 2 ఉంది కాబట్టి పర్లేదు. 3 అంటే ఇంకా కాంప్లికేటెడ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే సింప్లిఫికేషన్ ఇన్ దిస్ కేస్ ఇట్ బికమ్స్ వెరీ కాంప్లికేటెడ్. చేయడం కష్టమైపోతుంది. ఈ సింప్లిఫికేషన్ అవాయిడ్ చేయడానికి వీఆర్ యూజింగ్ దిస్ మెథడ్. రైట్. ఇప్పుడు అజంప్షన్ మనం ఏమనుకున్నాం? బేస్ వాల్యూ వచ్చి డినామినేటర్ అండ్ పవర్ వాల్యూ వచ్చి టైం వాల్యూ. 36 units ఈజ్ ఆర్ ప్రిన్సిపల్ వాల్యూ. ఇప్పుడు 36 units ప్రిన్సిపల్ అనుకున్నాం అనుకోండి. దీని సంవత్సరానికి 1/6% కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత 6 rupees per year. సెకండ్ ఇయర్ కావాలంటే ఫస్ట్ ఇయర్కి 6 rupees, సెకండ్ ఇయర్కి 6 rupees, 12 rupees కడతాం సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం. అదే కాంపౌండ్ అనుకో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సేమ్ ఈక్వల్. సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఈక్వల్ అన్న సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఫస్ట్ ఇయర్ ఈక్వల్. సెకండ్ ఇయర్ ఇట్ విల్ వ్యారీ. ఇందుకు 36 అసలు ఫస్ట్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత 6 rupees, సెకండ్ ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత 6 rupees అండ్ ఫస్ట్ ఇయర్లో మనకు ఆల్రెడీ 6 rupees ఇంట్రెస్ట్ ఉంది కదా. దీనికి 16.66% ఇంట్రెస్ట్ ఏమవుతుందండి 1 rupee అవుతుంది. సో టోటల్ ఎంత వచ్చింది 6 + 6 + 1 13 rupees. దిస్ ఈస్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్. నా మనకి అమౌంట్ ఇక్కడ బై యూజింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ మనం ఏమనుకున్నాం 36 units ప్రిన్సిపల్ అనుకున్నాం. ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది 13 వచ్చింది కాబట్టి 49 units ఈజ్ యువర్ అమౌంట్. ఇది అమౌంట్ అన్నమాట మన అజంప్షన్ ప్రకారం. కానీ వాడి అజంప్షన్ ప్రకారం ఎంత ఇచ్చాడు అమౌంట్ 3430 ఇచ్చాడు. 3430. సో దిస్ 49 units ఈజ్ ఈక్వల్స్ టు 3430. 1 unit కాస్ట్ ఎంత 70 rupees. దీన్ని డిరైవ్ చేయాలి. ఇది వస్తే మొత్తం ప్రాబ్లం వచ్చేసినట్టు. దీనిని బట్టి మన ప్రిన్సిపల్ వాల్యూ ఎంత 36 units మన అజంప్షన్ ప్రకారం. వాళ్ళ లెక్క ప్రకారం ఎంత రావాలి 36 into 70 2520. ఇది ప్రిన్సిపల్. సింపుల్ ఇంట్రెస్ట్ మన లెక్క ప్రకారం 12 units. 12 into 70 840.
కాంపౌండ్ ఇంట్రెస్ట్ మన లెక్క ప్రకారం 13 యూనిట్స్. 13 into 70 9 10. సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ మన లెక్క ప్రకారం 1 యూనిట్. వాళ్ళ లెక్క ప్రకారం ఈ రెండింటికి డిఫరెన్స్ 9 10 minus 840 70. రైట్. అమౌంట్ బై యూజింగ్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే 48 into 70. అమౌంట్ బై యూజింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 48 into 49 into 70. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఇది మీరు మళ్ళీ ఒకసారి చూడండి, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఈ స్టిల్ అర్థం కాకపోతే కనుక విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రైట్. అండ్ ఇది నేను చెప్పిన వరకు కంప్లీట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి అన్ని కవర్ చేయండి. అవన్నీ కవర్ చేస్తేనే మనకి పర్సంటేజ్లో ఫ్రాక్షన్ వాల్యూ ఇక్కడ 16.66 డైరెక్ట్గా 1/6 ఎలా తీసుకున్నారంటే తెలియదు. అదే పర్సంటేజెస్ చూస్తే తెలుస్తుంది. బట్ so that's all for the day and take care. Yes, thank you. ఎన్ని టాపిక్స్